ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ప్రకాశం జిల్లాలో విషాదం. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తొలుత స్థానికంగా చికిత్స అందజేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. పిడతల రాంభూపాల్ రెడ్డి గారి అంత్యక్రియలను అతని స్వస్థలం గిద్దలూరులో శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రాజకీయ ప్రస్థానం చూస్తే పిడతల రాంభూపాల్ రెడ్డి గిద్దలూరు రాజకీయాల్లో విశేష ప్రాధాన్యత సాధించారు. 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో తన విలక్షణమైన పనితీరు, ప్రజల సమస్యలపై గళం వినిపించడం ద్వారా మంచి పేరు సంపాదించారు. నిరాడంబరత వ్యక్తిత్వం, ప్రజలతో నేరుగా కలిసి సమస్యలు తెలుసుకునే స్వభావం ఆయన్ని ప్రజలకు చేరువ చేసింది. ఎన్నికల అనంతరం కొంతకాలం రాజకీయాల్లో చురుగ్గా పనిచేసిన ఆయన తర్వాత క్రమంగా ప్రజా జీవనానికి దూరమై కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టారు. అయితే రాంభూపాల్ రెడ్డి కుమారుడు రాజకీయ వారసత్వం ప్రస్తుతం ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి చేతుల్లో కొనసాగుతోంది. ఆయనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తూ వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. స్థానిక రాజకీయాల్లో ప్రభావాన్ని పెంచుకుంటూ తండ్రి పేరు మరింత ఎత్తుకు తీసుకువెళ్లే దిశగా పనిచేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మరణ వార్తతో గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ నేతలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక వర్గాల నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభ్యున్నతికి పనిచేసిన నాయకుడిని కోల్పోయామని పలువురు విచారణ వ్యక్తం చేశారు.